ఫార్మాసిటికల్ కంపెనీలో నిన్న జరిగిన ఘటనలో 17 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇప్పుడిప్పుడే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా 60 మంది క్షతగాత్రులుగా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనలో మృతి చెందిన శ్రీకాకుళం చెందినటువంటి ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్, ఒకరు హంసప్రకాష్ పొందూరు మండలానికి చెందిగాక ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్, ఆయన కూడాను కెమికల్ ఇంజనీర్గా ఆ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి 25 రోజులు మాత్రమే కావస్తుంది. 5,000 రూపాయల జీతం ఎక్కువ వస్తుందన్నటువంటి ఆశతో 25 రోజులుగానే ఈ కెమికల్ ఫ్యాక్టరీలో విధుల్లో చేరారు. కాకపోతే నిన్న జరిగిన ఘటనలో మొట్టమొదటిగా మృతదేహాలు ఫైండ్ అవుట్ అయిన ఈ రెండే కావడం మాత్రం హృదయ విదారకం. చనిపోయిన వారి కుటుంబాల్లో మాత్రం ఈరోజు విషాద ఛాయలు అలుముకుని చెప్పుకోవచ్చు. వంజంగి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కూలీ ఇంట పుట్టినటువంటి రాజశేఖర్ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో కూడాను చదువుపై ఉన్న ఆసక్తిని ఆయన్ని ఇంజనీరింగ్ చేసే కెమికల్ ఇంజనీర్గా ఇటీవలే కొలువు సాధించినటువంటి రాజశేఖర్ ఆ ఇంటికి పెద్ద దిక్కు. ఆయనకు ఒక కూతురు వివాహం జరిగింది. కొడుక్కి కొలువు వచ్చిందన్నటువంటి ఆనందం మాత్రం అనతకాలంలో అడియాసలేని ఆవేదన మాత్రం మిగులుతుంది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని తెచ్చేందుకే బంధువులు, అదేవిధంగా తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ కూడా కేజీస్తే నిరీక్షిస్తుండగా ఈ ఇంట్లో మాత్రం నివసిస్తున్నటువంటి ఆయన తాతగారు ప్రస్తుతం మనవడికి ఉద్యోగం వచ్చిందని ఆనందం కంటే ఈరోజు మనవడి ఈ లోకం విడిచి వెళ్ళిపోయారంటే ఆవేదన మాత్రం ఆయన కుంగదీస్తుంది. కూలీ చేసుకున్నటువంటి ఈ కుటుంబం నుండి ఉన్నత చదువుకొని ఈరోజు ఉద్యోగం సాధించాడు మనవడన్నటువంటి ఆయన ఆనందం మాత్రం ఆ దేవుడు అడియాసలు చేశాడు. నిన్న జరిగిన ఘటనలో మాత్రం 18 కుటుంబాల్లో చీకటి అలుముకున్న దానిలో ఎటువంటి అతిశయక్తి లేదు. కెమికల్ ఫ్యాక్టరీలో ఇటువంటి రియాక్టర్ పేలిన ఘటనలో మాత్రం నిన్న రియాక్టర్ పేలిన తర్వాత గ్యాస్ లీకే అగ్ని ప్రమాదం సంభవించిన తక్షణ మాత్రం ఒక బీతావాహనటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులైన విషయాన్ని కూడా యాజమాన్యం వెలువరించడంతో ఆ కుటుంబాల్లో మాత్రం విషాదం అనుకుని ఒక్కటొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. నిన్న మొట్టమొదటిగా 2 మృతదేహాలను గుర్తించి అవి కూడా శ్రీకాకుళం జిల్లా చెందినట్టు ఇద్దరు కెమికల్ ఇంజనీర్లకు సంబంధించినట్టు మృతదేహాలుగా చెబుతాం. ప్రస్తుతం మనం రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్నాం. చూస్తే కనుక గ్రామస్తులంతా కూడాను ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈ ఇంటి నుండి ఒక కెమికల్ ఇంజనీర్ స్థాయిగా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు కూడా పక్కన పెట్టి ఈరోజు ఆయన ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం వచ్చింది. ఇంకా కుమార్తె కూడా వివాహం జరిగింది. ఇంకా కొడుకు అంగరంగ వైభవంగా వివాహం చేయాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానన్నటువంటి ఆయన ఆశలకు అనుగుణంగానే తల్లిదండ్రులు మాత్రం ఈరోజు ఆ ఆశతో ఉన్నటువంటి ఈ తరుణంలో ఎసేసియా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం 18 కుటుంబాలు ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. అటువంటి పరిస్థితులే రాజశేఖర్ ఇంటి దగ్గర కూడా నెలకొంది. ఈ కుగ్రామంలో పుట్టినటువంటి ఆయన మాత్రం చదువుపై ఆసక్తి ఆ తల్లిదండ్రులు మాత్రం ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారు. కెమికల్ ఇంజనీర్ అయ్యారు, ఉద్యోగం వచ్చింది, అంతా సంతోషంగా ఉన్నటువంటి ఆ ఇంట్లో మాత్రం ఈరోజు విషాద ఛాయలు ఈ విధంగా వస్తాయని మాత్రం మునిపేనడుగు ఊహించిన. ప్రస్తుతం వాళ్ళ తాతగారు మనతో ఉన్నారు. చూస్తే మనోడు ఏం చదువుకున్నాడు, ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? ఆ ఉద్యోగం వచ్చి బాబు ఒక నెలకు చిల్లర తొలి చేసినాడు. చేసి ఇంకా కొంచెం డబ్బులు ఎన్నాళ్ళు ఉండిపోయిన తర్వాత ప్రేమతులు వచ్చి 30,000 ఇస్తారు తాత నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆ ఊడి ఫ్యాక్టరీ చచ్చిపోయి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చి 1 నెలలో జీతం అంతే మిమ్మల్ని నేను పెంచుకుంటాను నువ్వు ఎటు వెళ్ళకని అన్నాడు. అలాగే వెళ్ళారయ్యా అన్నాను. తొలి నేను వద్దురయ్యా చదువురా పోనీ అదైతే అది అవుతుంది వద్దురా అన్నాను. తాత మిమ్మల్ని పెంచాల పనికిరావు, మా ఉద్యోగం లేకపోతే మిమ్మల్ని ఎలా పెంచుతాం, నాకు మరి ఆపకరా అన్నాడు. ఆపరా అయిన తర్వాత అయితే నీ ధైర్యం అన్నాను. ధైర్యం అయిన తర్వాత మరి మాకేంటి ఆస్తులు అంతస్తులు లేవు. అప్పుడు తాళ్ళు పెట్టి చదివించాను. అది ఎంత డిగ్రీ చదివినాడు, ఇంజనీర్ చదివినాడు, 7 చదివినాడు, ఆ చదువు సర్టిఫికెట్లన్నీ ఆడికాడే ఉన్నాయి. నాకు చదువు తెలదు, 7 చదివినాడు అనేది నాకు తెలదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఈరోజు తాతగా మీ అబ్బాయికి ఎంతమంది పిల్లలు, ఈ అబ్బాయిని ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా కూడా ఆయన చదివించడానికి మీరందరూ అహర్నిశలు శ్రమించారు. చదువుపైన ఆసక్తి ఈరోజు ఆయన అంతటి ఉద్యోగం తెచ్చుకునే అవసరం కలిగిందా? మరి అలాగే కష్టపడి చేసి చదివించినాము. నా కుర్రోడికే ఒక ఆడపిల్ల, ఈ మగపిల్లడే. ఆ ఆడపిల్లకి వివాహం చేశాను. ఈ మగపిల్లడు అన్నాడు నాకు 3 సంవత్సరాలు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని పెంచాలి, ఇప్పుడు నాకేటి వద్దన్నాడు. నాకు ఈడొచ్చినాడు పెంచుతాడు అనుకున్నాను. పలకాయ ఎప్పుడు తెలిసింది ఈ ఘటన జరిగిన తర్వాత మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు ఊడే తెలిసిన తర్వాత అక్కడికే వెళ్ళిపోండ్రు. వాడు హాస్పిటల్కి పోయి అక్కడికి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రి వెళ్ళారు. నేను వస్తానైతే ఈ జనం వల్ల వద్దు, నువ్వు చచ్చిపోతూ వద్దు అన్నారు. నాకు గుండె ఆపరేషన్ అయిపోయి 11 సంవత్సరాలు అయింది. దువ్వడి చేయిపో బాగు చేయరు. ఇప్పుడుకొచ్చి
ఆ మాత్రలు ఇప్పుడు వచ్చి ఈ 11 సంవత్సరాలని ఆ మాత్రలు ఆడుకుని అలా కూర్చోను. మరి ఏడు తినవద్దు కాయగూరతో దేంతో తినుకున్నాను. మనోడికి ఉద్యోగం వచ్చిందనే ఆనందం మాత్రం అనంతకాలంలో అడియాసలు అయ్యాయా? ఉద్యోగం వచ్చిందే ఇక మమ్మల్ని పెంచుతాడు. నా మనవడు నా కొడుకుని కోడల్ని అందరినీ కూడా చక్కగా పెంచేస్తాడు. మా ఎట్లేని పూనుకోము మాకు ఇంతే ఆధారం ఇచ్చిన భగవంతుడు అనుకుని మేము అందరం ఆనందం పడ్డాం. ఆనందపడి మహా సరదాతో మేము ఉన్నాము. ఉండేసరి భగవంతుడు మీ పెద్దలేనే పోనాడు కాయిపోయినారు కన్నా ప్రాణం తీసేంటారు. మరి ఇంకేట్లేదు, మరి ఎప్పుడు పెంచినోడు లేడు. ఇప్పుడు దేవుడే పెంచాలి, మరి ఎట్లేదు. చూస్తే కనుక ఆయనకి ధర్మారావు అన్న అబ్బాయికి ఒక బాబు పాపకు వివాహం చేసిన అనంతరం మాత్రం ఈరోజు రాజశేఖర్కు ఉద్యోగం వచ్చింది. చదివించేందుకు మాత్రం ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికి కూడాను కూలీ నాలీ చేసి ఈరోజు ఆయన ఉన్నత చదివించారు. కెమికల్ ఇంజనీర్ అయిన తర్వాత 30,000 రూపాయలు మొదటి శాలరీ తీసుకున్న తర్వాత ఆఫర్ వచ్చింది. ఈరోజు ఏదైతే ఎసెన్షియల్ కెమికల్ ఫార్మసీలో మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పి ఇటీవల 25 రోజులైంది విధుల్లో చేరి. అయినప్పటికి కూడాను మొదటి జీతం కూడా తీసుకోకుండా తమ ఇంటికి ఇంత కష్టం వచ్చింది. ఆయన మాత్రం ఇంకా మా ఇంటి సమస్యలు తీరిపోతే మమ్మల్ని పోషించుకుంటాడని ఉన్నట్టు ఆనందం ఉండేది. ఆనందం మాత్రం అడియాసలైపోయే పరిస్థితి చూస్తే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని రాజశేఖర్ అందరితో ఎలా ఉండడు, ఆ కుటుంబం పరిస్థితి ఆయన మీద ఆధారపడింది. ఈరోజు ఈ దుర్మరణం ఆయన కుటుంబాలు ఎటువంటి విషయాలు చేయాలి? చాలా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే ఆయనకి ఒక కొడుకని, ఆ కొడుకు ఒక కొడుకు ఒక కూతురు, ఆ కూతురికి పెళ్లి చేశారు. చాలా ఇబ్బంది పడి చాలా అప్పులు చేసి కూడా మరి చదివించారు ఆ అబ్బాయిని. చదివించేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయినాకేమో 1 year 6 months ఏమో ఊర్లో ఖాళీగా ఉండేవాడు. వద్దురా ఇంకేదైనా చదువుకో, లేకపోతే మేము ఏదో కష్టపడతాం ఏదో చేస్తాము, ఎందుకు లేదంటే ఏదైనా కోచింగ్ చేయమని చెప్పారు వీళ్ళు. చెప్తే ఏమన్నారంటే ఇంటి దగ్గర పరిస్థితి చూసుకుని నేను ఉండలేను, ఏదో చేస్తాను, ఏదో వచ్చినట్టయితే నేను అక్కడికి వెళ్తాను, తర్వాత చూసుకోవచ్చు అని ఫస్ట్ ఏమో కెమికల్ ఇంట్లో జాయిన్ అయ్యారు. 2 months చేశాడు. ఆఫర్ షీట్ వచ్చింది ఇక్కడ 5,000 ఇస్తామని చెప్తే వచ్చి 25 days అవుతుంది ఇక్కడికి వచ్చి. 25 days అయింది. మన జస్ట్ 15 days బ్యాక్ వచ్చి కలిసి ఆ తాతకి గారు చెప్పేసి, తాత మంచి చూసుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎండలో తిరక్కు, నీ ఆరోగ్యం బాగోదు, నేను జాబ్ చేస్తాను కదా, నువ్వేం చెయ్యొద్దు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి విషాదంలో చిక్కుకున్నాడు. ఇదే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఈరోజు నిలుస్తాడన్న కొడుకు లేకపోవడం ఆ కుటుంబాన్ని మాత్రం పూర్తిగా ఛిద్రం అయిపోయింది అనుకోవచ్చా? కష్టాలన్నీ పోయి ఇంకా సుఖ సంతోషాలతో ఉంటున్నాడు. ఈ తరుణంలో ఈ ఘటన మాత్రం ఆ ఇంటికి మాత్రం ఇంకా భవిష్యత్తు లేనట్టు పరిణామం ఉంది. చాలా చాలా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే ఆయనే పెద్ద దిక్కు. ఆయన ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక్కడే కొడుకు కనుక ఆ తండ్రి కూడా ఇప్పుడు ఏం చేయాలో చేసే పరిస్థితుల్లో కూడా లేడు. పనికి పాటికి చేసే పరిస్థితి. అంతకుముందే ఆయన కొద్దిగా ఇది ఈ పరిస్థితుల్లో ఆయన ఉంటే ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ఆదుకొని ఇచ్చేస్తారని మేమందరం అనుకున్నాం. వాళ్ళు కూడా అదే ఆస్తోనేమో జాబ్కి వెళ్ళననేసి ఆయన్ని ఆహ్వానించి ఆయన పంపించారు. ఈరోజు ఇలా జరిగినందుకు ఏం చేయాలో ఆ కుటుంబాన్ని ఏం చేయాలో అంత ఆ దేవుడు అంత ఇదే చూసుకోవాలి. చూస్తే కనుక ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడుతున్నా కూడాను కొడుక్కి చదువుపైన ఆసక్తి మాత్రం కష్టాన్ని అంతా పక్కన పెట్టి బీటెక్ చదివించారు. ఇటీవలే రిలీజ్ అయినటువంటి రాజశేఖర్ మాత్రం తన ఉద్యోగం వెతికే క్రమంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎస్ఎస్సి కంపెనీలో మాత్రం ఈరోజు 5,000 రూపాయలు ఎక్సెస్ ఇస్తామని చెప్పేసి 25 రోజుల క్రితమే కొల్లులో చేరండి. వాళ్ళకి ఇంటి పరిస్థితి మరి కూలి చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకోనరు. భవిష్యత్తు బాగుంటుంది, కంపెనీకో ఎక్కడికో వెళ్ళి 10 రూపాయలు తెస్తాడని ఆశపడ్డారు. ఆ దేవుడు ఆశ తీసింది. మరి ఇంతట్లో మరి వాళ్ళు ఏం చేయగలరు? కష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. తండ్రి అలాగే అయిపోండు, తండ్రి పుట్టిన కొడుకు అలాగే అయిపోండు. ఇంకేంటి పరిస్థితి? మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. చూస్తే రాజశేఖర్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్న అందొచ్చిన కొడుకు ఈరోజు కష్టాలు తీరుస్తాడని ఆశగా ఎదురు చూసిన ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్న ప్రతి ఒక్క బంధువు కూడా కంటతడి పెడుతున్నారు. రాజశేఖర్కి ఉద్యోగం వచ్చిందా, కుటుంబం పరిస్థితి బాగుంటుందని అందరూ అనుకున్న తరుణంలో ఈరోజు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చేస్తాం సార్, మరి దేవుడు ఘోరంతో విడిచిపోండి మాకైతే లేదు. మరి ఏం చేస్తాం, ఉంటాడని అనుకున్నాం కానీ ఇలా చేస్తారని అనుకోలేదు, అంతే. చూస్తే ఏదైతే ఎస్ఎస్సి కంపెనీలో జరిగినట్టు నిన్న ప్రమాదం ఘటనలో 18 మంది మృతి చెందడం, అందులో ఇలా ప్రతి పల్లెలో కూడా ఆ మృతులకు సంబంధించినటువంటి వారి తాలూకా బంధువులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజశేఖర్తో ఉన్నటువంటి స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు.
చూస్తే కనుక వాళ్ళు కూడాను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే తన తోటి స్నేహితుడు ఇలా అకాల మరణం చెందడం మాత్రం వారిని తీవ్రంగా బాధిస్తుంది. నిన్న ఆ ఫార్మసీ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో రియాక్టర్ పేలిన తర్వాత స్లాబ్ కూలిపోయి స్లాబ్ శిథిలాల కింద చాలా మృతదేహాలు ఉన్నాయి. అదేవిధంగా స్లాబ్ కూలిన తర్వాత కూడా గ్యాస్ కూడా లీక్ అయ్యి అగ్ని ప్రమాదం తీవ్రత మాత్రం భయానకంగా ఉండేది. తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడాను సైనికులకి ఎవరైతే పోలీసులకు మాత్రం తన్ను లేనటువంటి ఈ పరిణామాల్లో శిథిలాల కింద 18 మందిని కాపాడినటువంటి పోలీసులు చనిపోయినటువంటి 18 మంది మాత్రం హుటాహుటిన కేజీహెచ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలు మాత్రం బంధువులకు అప్పగించే ప్రక్రియ కేజీహెచ్ దగ్గర కొనసాగుతుంది. మరోవైపు ఈ కంపెనీలో మాత్రం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కంపెనీ లోపలికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. ఇంకా 60 మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ తరుణంలో చనిపోయినటువంటి 18 కుటుంబాల్లో మాత్రం ఈరోజు విషాదచరణంగా, కాకపోతే ఈరోజు వంజంగి గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి పైడి రాజశేఖర్ బీటెక్ పూర్తి చేసుకున్న అనతి కాలంలోనే ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ కంపెనీలో మాత్రం బెటర్ ఆఫర్ వచ్చిందన్న ఉద్దేశంతో 25 రోజుల క్రితం విధుల్లో చేరిన ఆయనకు ఇలా ప్రమాద రూపంలో ఆయన పెకలించుకుపోవడం మాత్రం నిరుపేద కుటుంబం తమ కష్టాలు తీరిపోతే కొడుకు తమను పోషిస్తాడన్నటువంటి ఆశపడినట్టు ఆ తాతయ్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుమార్తెకు వివాహం చేసిన తర్వాత కొడుకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని ఇటువంటి పరిణామాలు చోటు చేసిన నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం వంజంగిలో మాత్రం విషాదచరణలో బంధువులు, స్నేహితులు అంతా కూడా కన్నీరు పరితమవుతున్నారు. మృతదేహం కోసం తల్లిదండ్రులు కేజీహెచ్కి వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీలో జరిగినటువంటి ఈ ప్రమాదం కారణంగా 18 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుగుకున్నాయి. క్షతగాత్రులు ఇంకా అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మృతుల సంఖ్య కనుక పెరిగితే ఇప్పటికే ఆర్థికంగా కూడాను ఆదుకునే